హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో తిరుపతిలోని ఎస్వి జూ పార్క్ ఉంది కదండి, అందులోని విశేషాలే చూపించబోతున్నాను. ఈ లాక్డౌన్ టైంలో కాకుండా ఒక 1 month బ్యాక్ వెళ్ళామండి. ఇది వీడియో పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. సో 1 month బ్యాక్ అంటే అప్పటికే ఎండలు బాగా తిరుపతిలో స్టార్ట్ అయిపోయాయండి. మంచి ఎండ టైంలో వెళ్ళాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అంటే స్టార్టింగ్ టైంలోనే వెళ్ళిపోవాల్సింది, కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. జూకి మేము వచ్చేసరికి 11-11:30 అయిపోయిందండి. ఎండలు అయితే మామూలుగా లేవు. సో టికెట్ తీసుకున్నాము. ఇంకా ఏంటంటే మేము బై వాక్ కాకుండా 2 wheelers అలో చేయట్లేదు కదండి జూ పార్క్లో. సో మేము ఏంటంటే కార్ తీసుకొని వెళ్ళాము లోపలికి. లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అనుకుంటా, 2008-07లోనో వెళ్ళాను. నేను బీటెక్ చదివే టైంలో వెళ్ళాను జూ పార్క్తో మా క్లాస్మేట్స్తో పాటు. సో దాని తర్వాత ఇదే రావడము. బాబుకి ఎప్పుడు బుక్స్లో యానిమల్స్ని చూపించడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూపించలేదు కదా. సో జూకే తీసుకొచ్చి డైరెక్ట్గా చూపించి వాడిని థ్రిల్ చేద్దాం అనుకున్నాము. సో జూ పార్క్కి బాబుని తీసుకురావడానికి ప్లాన్ చేసి తీసుకొని వచ్చాము. ఇంకా లోపల ఎంట్రన్స్కి వచ్చేసాము. తిరుపతి లోకల్ వాళ్ళకి తెలిసుండొచ్చు కానీ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. జూ పార్క్ అనేది ఏంటంటే ట్యూస్డే రోజు హాలిడే ఉంటుందండి. సో ప్లాన్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది గమనించాల్సి ఉంటుంది. మంగళవారం రోజు అయితే జూ క్లోజ్ చేసేస్తారు. బ్లాక్ స్వాన్తో స్టార్ట్ చేసామండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఏంటంటే మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామో అక్కడ ఏ జంతువులు ఉన్నాయి లేకపోతే ఏ పక్షులు ఉన్నాయి అనేది నీట్గా అక్కడ మెన్షన్ చేస్తున్నారు చదువుకోవడానికి. అండ్ ఇంకా ఏంటంటే అడాప్ట్ కూడా ఇస్తున్నారండి. ఇన్ కేస్ ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాటి అమౌంట్ ఎంత అని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ అమౌంట్ పే చేసి 1 year 2 year అనేది మనము అడాప్ట్ చేసుకోవచ్చు. ఎండలు మామూలుగా లేవని చెప్పాను కదండి. అసలు చూసారా, మొత్తం నీడలు పట్టునే ఉన్నాయి. అసలు ఎక్కడ బయట తిరగడానికి లేకుండా ఒక షెడ్ లాగా ఉన్నాయి కదా, వాటిలోనే ఉన్నాయి. మాకే చాలా కష్టం అయిపోయింది. చాలా రాంగ్ టైంలో వచ్చామేమో అనిపించింది. అసలు కార్లో తిరుగుతుంటేనే అలసిపోయామనిపించింది. ఆగి ఆగి దిగి ఒక్కొక్క చోట చూస్తుంటే ఇంకా చిన్నపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళైతే ఈ టైంలో రాకపోవడమే మంచిది అనిపించింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఎక్కడ మనకి ఎటువంటి షాప్స్ లేవండి ఈ కోవిడ్ టైం కాబట్టి అనుకుంటాను. మామూలుగా అయితే మనము లైక్ వాటర్ కానీ ఏదైనా జ్యూసెస్ లేకపోతే స్నాక్స్ అలాంటివి షాప్స్ అవి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని షాప్స్ క్లోజ్ చేసేసారు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ లైక్ వాళ్ళు అరేంజ్ చేసినవి త్రాగునీరు అలాంటి బోర్డ్స్ పెట్టి ఉన్నవే కానీ మనకి సపరేట్గా ప్యాక్డ్ వాటర్ తీసుకోవడానికైతే ఎక్కడా లేదు. సో పిల్లల్ని కానీ పెద్దలైనా సరే వాటర్ ఈ ఎండకి తప్పదు కదండి. సో మనమే తీసుకొని వెళ్ళడం ఖచ్చితంగా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంత అవైలబిలిటీ అయితే మనకి ఇక్కడైతే నేను షాప్స్ అన్నీ మూసేసి ఉండడం వల్ల ఎక్కడ అయితే దొరకలేదు.
సఫారీ పార్క్ అని ఒకటి గమనించానండి. లాంగ్ బ్యాక్ ఎప్పుడు నేను వెళ్ళానని చెప్పాను కదా, అప్పట్లో అయితే ఇది లేదు. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారో కానీ సఫారీ పార్క్ అని ఒకటి పెట్టున్నారు, లయన్ సఫారీ. ఇది మన వెహికల్స్లో ఏదొచ్చినా సరే అవి అలో లేదు. అవి మనం పార్కింగ్ చేసేసుకొని అక్కడ అందరితో పాటు వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు సపరేట్గా మినీ బస్సెస్ లాంటివి, వ్యాన్ లాంటివి పెట్టున్నారు. చిన్నపిల్లలకైతే 30 రూపీస్, పెద్దలకైతే 50 రూపీస్ అండి. సో టికెట్ తీసుకొని అందరితో పాటు వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఆ బస్ అనేది ఫిల్ అయిందంటే తీసుకెళ్తారు. నేనైతే ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. అంటే చాలా వీడియోస్లో వాటిలలో చూసింటాం కదా లయన్ సఫారీ అంటే ఎట్లా ఉంటుందో, నేను చాలా ఊహించుకొని వెళ్ళాను. దానికైతే అట్టర్ ఫ్లాప్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. అదేంటో ఈ వీడియో కొద్దిగా ముందుకెళ్ళాక మీకే తెలుస్తుంది, చూడండి. సరిపడా జనాలు ఉండేసరికి లోపల వ్యాన్లో ఎక్కిస్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్తో ఎక్కాను నేనైతే ఈ సఫారీ దాన్ని, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందని అయితే లేదు. వ్యాన్ స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ ఏంటంటే జనాలు చూడని వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక ఎంజాయ్మెంట్తో చూడాలని చెప్పి ఎంజాయ్ చేయడానికి ఎక్కుతారు. కనీసం అందులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంతమంది చూడసారా సెల్స్ అవన్నీ పెట్టుకొని ఎప్పుడు వస్తాయా అని చెక్ చేయడానికి అన్నట్లున్నారు. అసలు ఒక రెస్పాన్స్ అనేదే లేదండి. ఇప్పుడు వాళ్ళకైతే అవి ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నాయో తెలుసు కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఇటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయి అనేది కొద్దిగా మనకి గైడ్ చేస్తే మనము చూడడానికి ఉంటుంది. అసలు అతని పార్టీకని ఏదో తోలాలి అన్నట్లు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏమున్నాయని మాకు ఎత్తుక్కోవడానికే సరిపోయింది. ఇంకా చూసేంత టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. మాతో పాటు అందులో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే ఫీలింగ్తో ఉన్నారు. అప్పటికి చెప్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడున్నాయో కాస్తైనా మాకు ఆపి చూపయా, నీ పార్టీకి నువ్వు ఉంటే ఎలాగా అన్నట్లు. ఒక రెస్పాన్స్ అనేదే లేదు. ఇవేంట్రా అంటే ఎండలో ఉన్నాయి కదా పాపము సింహాలు, మంచిగా తిని బజ్జున్నాయి, ఏ రెస్పాన్స్ లేవు. వచ్చారా ఓకే చూసుకొని వెళ్ళండి అన్నట్లున్నాయి అవైతే. నాకైతే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని అనుకోనే లేదు. చాలా ఒక ఎగ్జైట్మెంట్తో నేను వెళ్ళాను లయన్ సఫారీ అంటే. తుస్సుమనైపోయింది మొత్తం నా ఆశంతా. అదే చెప్తున్నాను ఏంటంటే మెయిన్గా అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకు కొద్దిగా ట్రైనింగ్ అనేది ఇస్తే మంచిది అనిపించింది. ప్రజలు ఏదో ఒక ఎంజాయ్మెంట్తో చూడాలని ఎగ్జైట్మెంట్తో ఉన్నప్పుడు ఎక్కడున్నాయి ఏంటి, ఇటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయని ఈవెన్ డ్రైవర్ కాకపోయినా అందులో ఎక్కిన ఇంకెవరైనా అటెండర్స్ అలాంటి వాళ్ళని పెట్టి ప్రజలకి చూపించాల్సి ఉంటుంది. అమౌంట్ తీసుకొని ఏదో ఎక్కించుకున్నాము ఇలా తిప్పి చూపించేస్తాము అన్నట్లు ఉంటే సరిపోదు కదా. అదే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఇదిగోండి దూరంగా ఒక వైట్ టైగర్ పడుకొని ఉంది. చెప్పాను కదండి రాంగ్ టైమింగ్లో వెళ్ళాల్సి వచ్చింది జూ పార్క్కి. అన్నీ మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఎండ వేడికి తట్టుకోలేక చెట్ల కింద పడుకునేసి ఉన్నాయి. ఇది వచ్చి వైట్ టైగర్ కనిపిస్తుందని అనుకుంటున్నా, పడుకొని ఉంది. సరిగ్గా మేమే చూడలేకపోయాము. సో తీయగలిగినంత వరకు జూమ్ చేసి తీశాను.
ఇదిగోండి ఇంకొక పెద్ద పులి ఎండకి రాళ్ళ సందులో నీడలో నిద్రపోతుంది. మేమైతే అన్ని జంతువులు నిద్రపోవడానికి చూడడానికే వెళ్ళినట్లు అయిపోయింది జూ పార్క్కి. అమ్మయ్య, సింహం దొరికింది వీడియో తీసుకోవడానికి. చాలా పెద్ద సింహము చెట్ల మధ్యలో కనిపిస్తుంది అనుకుంటాను, కాస్త జూమ్ చేస్తున్నా. ఇదిగోండి ఇదైతే ఒక్కటే నిద్రపోవట్లేదు, ఏదో నెమరేసుకుంటుంది హ్యాపీగా. షాప్స్ చెప్పాను కదండి, చూడండి వాటి పరిస్థితి ఎలా అయ్యిందో. అన్ని షాప్స్ ఇలా క్లోజ్ అయిపోయాయి. ఏదన్నా సరే ఇంకా మనం తీసుకెళ్లాల్సిందే, వాటర్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు. ఇదిగోండి ఎలుగుబంటి, ఇది ఒకటే కొద్దిగా దగ్గర నుండి చూసే అదృష్టం దొరికింది ఈ ఎండలో. ఇది వచ్చి చాలాసేపు తవ్వుతుంది, అది ఎందుకో అర్థం కావట్లే. మేబీ ఎండ వేడిని తట్టుకోలేకుండా అలా ఏమన్నా చేస్తుందో అర్థం కాలేదు. చాలాసేపు తవ్వుతూనే ఉంది అక్కడ. ఎండ వేడికి తట్టుకోలేకపోయాము అసలు చుట్టి తిరగడానికి. సో మ్యాక్సిమం అంత కవర్ చేయకుండా వెంటనే రిటర్న్ అయిపోయామండి. బాబుని తీసుకెళ్ళామని చెప్పాం కదా, సో బాబుకి వేడైపోయింది. సో ఇంకా చాలా వరకు చూడకుండానే రిటర్న్ అయిపోయాము. సో చిన్నపిల్లలు ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళుంటే ఈ టైంలో తీసుకెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం అండ్ ఇంకా కావాల్సిన వాటర్ బాటిల్, స్నాక్స్ అవన్నీ తీసుకెళ్తే బెటర్.